దేవుడు ప్రేమ స్వరూపి. దేవుడు అంటాడు ప్రేమ స్వరూపి. ఆయన పేరే ప్రేమ స్వరూపి. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహాగరుడా, మహోన్నతుడా, సర్వాధికారిమైన మా దేవా, నీకు వందనాలు. జీవాధిపతివైన మా తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ దినమందు ప్రభువా, నీ గాయపరచబడిన హస్తం మా పైన విడుదలగా ఇచ్చేయండి. మీ సన్నిధిలో నుండి ప్రభువా, ప్రతి మాట నీదై ఉండాలి, ప్రతి మాట నీవై ఉండాలి, ప్రతి మాటలో నాయన నీ ప్రభావం కలిగి ఉండాలి. నీవే సహాయం చేసి నీ కృప చేత నింపమని, నీ ఆత్మ కార్యములు జరిగించమని, నీ కృప మాలో బాహుబలము చేత నింపమని, నిలబడుతున్న మా పైన నీ కనుదృష్టి ఉంచి నీ ఆత్మతో మాట్లాడమని. పరిశుద్ధాత్మదేవా, నువ్వు నిలబడితే శ్రేష్టమైన మాటలు మాట్లాడగలుగుతాం. నువ్వు మాట్లాడించేవాడు కనుక నీ కృప చేత నింపమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎవరంట? దేవుడు ప్రేమ స్వరూపి. ఎందుకు ఆ పేరు వచ్చిందంటే, మనమైతే మనకిష్టమైన వారిని ప్రేమిస్తాం, మనకిష్టం లేని వాళ్ళని మాట్లాడరే. మనకిష్టం లేని వారిని ప్రేమిస్తామా? మనకిష్టం లేని వారిని ప్రేమించం. కానీ నా యేసయ్య నీకిష్టం లేని వాడిని కూడా ఆయన ప్రేమించేవాడు. ఆయన లోకానికి దేనికి వచ్చాడంటే పాపుల కోసమే వచ్చాడు. ఒక్కడైనా నీతిమంతుడు ఉన్నాడంటే ఈ భూమి మీద ఎవరు కూడా, అందరూ ఆయన మహిమను, ఆయన కృపను పోగొట్టుకున్నవారే. అందుకు ప్రేమాస్వరూపి అయిన దేవుడు అంటున్నాడు, నిన్ను నేను ఎందుకు ప్రేమించినానంటే, కీర్తన 100వ అధ్యాయం 3వ వచనం. కీర్తన 100వ అధ్యాయం 3వ వచనం. ఎవరంటే అండి? యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనలను ఎవరు పుట్టించారు? ఇప్పుడు మిమ్మల్ని ఎవరు కలగ చేశారు? మనల్ని ఎవరు మన భూమి మీద పోషిస్తున్నారు? ఎవరు మనల్ని అనుక్షణం కాపాడుతున్నారు? ఎవరు మన పక్షముగా నిలిచున్నాడంటే దేవుడే. నా ప్రభు అంటున్నాడు, మిమ్మల్ని పుట్టించిన వాడిని నేనే. ఇప్పుడు పుట్టించిన వాడు అంటున్నాడు, నేను మిమ్మల్ని పుట్టించాను కనుక, మిమ్మల్ని నేను ప్రేమించేవాడిని కనుక, మీ ప్రతి పాపములను కొట్టివేయడానికి నాకు తప్ప ఎవరికి కూడా అధికారము లేదు అంటున్నాడు. హల్లెలూయా. ఈ భూమి మీద నీ యొక్క పాపాన్ని కొట్టివేయడానికి ఎవరికి అధికారము లేదు. నిన్ను పుట్టించిన వాడికి అధికారం. ఇంకొక మాట చెప్తా. ఇప్పుడు నేనున్నా, నాకు ఆస్తి చాలా ఉంది, ఎన్నెన్నో ఆస్తులు ఉన్నాయనుకోండి. ఇప్పుడు నా ఆస్తి అంతటికి వారసుడు ఎవరు? నోట్లు ఏం పెట్టుకున్నారో అర్థం కావట్లా. అందరూ ఎవరిగానే ఉన్నారా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమని పడదు? హల్లెలూయా. అది పెరిగింది. ఇక్కడ నా యొక్క ఆస్తి అందరికి ఎవరు వారసుడు? నా కొడుకే. ఇప్పుడు వేరే ఒకటి తీసుకొచ్చుకున్నాం అనుకోండి, అతను నా కొడుకు అవుతాడా? అతను నా ఆస్తికి వారసుడు అవుతాడా? అవడే. ఏ తండ్రి అయితే తన బిడ్డలు ఉన్నారో ఆ బిడ్డలకు ఆ
తండ్రికి అధికారం ఉంటది, ఆ తండ్రి మీద బిడ్డలకు అధికారం ఉంటుంది. యేసు ప్రభు వారికి సమస్త మానవాళి మీద ఏముంది? ఆయనకి అధికారం. జాగ్రత్తగా విందాం. ఇప్పుడు మనల్ని పోషించే తండ్రి అంటున్నాడు, మీరు నా వారసులు గనక మీరు ఆశీర్వాదానికే మీరు వారసులు అంటున్నాడు. ఇప్పుడు మనం దేనికి వారసులము? ఆశీర్వాదానికి వారసులు. ఎవరిస్తారు నీకు ఆశీర్వాదం అంటే నీ తండ్రి కాదు, పరలోకపు తండ్రి ఇస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ తండ్రి ఎందుకు సంఘాన్ని ప్రేమిస్తున్నాడు అంటే సంఘం ఏమైపోయింది? పాడైపోయింది. దేశమంతా ఏమైపోయింది? పాడైపోయింది. దేశమంతా ఏమైపోయింది? చెడిపోయింది. దేశమంతా ఏమైపోయింది? లోకములో కలిసిపోయింది. అంటే పాపములో ఏమైపోయారు? పొదుగుతూ ఉన్నారు, పాపములోనే మరణిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ పాపములో ఉన్న జనాభాని ఏం చేయాలి? ఆయన రాజ్యంలోనికి తీసుకువెళ్ళాలి. ఆయన చిత్తములో కూడా పరలోకములోనికి చేర్చబడాలని ఆయన ఉద్దేశ ప్రకారమే ఈ సృష్టిని కలగజేశాడు. ఈ సృష్టిలో మానవుని కలగజేశాడు. ఈ మానవుని కలగజేసి మానవుడిని నిత్యరాజ్యంలోకి తీసుకువెళ్ళడానికి ఆయన ఎన్నో ప్రయాసాలు పడుతున్నాడు. కానీ మానవుడు మాత్రం పాపాన్ని విడిచిపెడతాడు, లోకాన్ని విడిచిపెడతాడు. అందుకే అంటాడు, శరీరాశ, నేత్రాశ, ఈ మూడు. యేసు ప్రభువు వారు వచ్చి, ఒరే బాబు నేనేనే అన్న నల్లా తెల్లారే మామూలు. సాకలవాడు అనుకుంటాడంట పెద్ద లాంటి వేసుకెళ్తే ఆ ఎత్తి ఉతికొచ్చిన తర్వాత ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత వాడు అతను అనుకుంటాడంట ఆ ఇంటి వాళ్ళు నేను తెల్లగా ఉతుక్కొచ్చాను కనుక ఆ ఇంటి వారు నన్ను మెచ్చుకుంటారు అనుకుంటాడు. అని ఎంత ప్రయాసంతో అతను ఉతికినా ఏమయ్యా ఈ షర్ట్కి మరకపోలేదేంటి అంటాము. ఏమంటాం? ఈ షర్ట్కి ఈ మరకపోలేదంట. ఏమి అన్నాడు? అమ్మా రేపు మరలా నేను శుభ్రంగా ఉతుక్కో. యేసు ప్రభువు సాకలు వాడిగా మనం ఎంత ఉతికినా ఏదో ఒక మురికి మనం కనబడతానే ఉంటాం. మరి ఎప్పుడు ఈ మురికంతా పోద్దంటే నిజమైన రక్షకుడు నీలో పుట్టినప్పుడే. ఇక్కడ ఆయన అంటున్నాడు, ప్రేమ స్వరూపి ఉన్న ఆయన అంటున్నాడు, నీవు పాపములోనే పొదుగుతున్నావు, పాపములోనే జీవిస్తున్నావు, పాపములోనే మరణిస్తున్నావు కనుక మన పితరుల కాలంలో మనం చూసినప్పుడు వారు పాపమునికి ఏమైపోయారు? సరెండర్ అయిపోయారు. వారు పాపానికి ఏమైపోయారు? విమోచించబడి దానిలోనే పొదుగుతున్నప్పుడు బలు అర్పిస్తున్నారు కానీ బలి అర్పిస్తున్నారు, పాపం చేస్తున్నారు, బలి అర్పిస్తున్నారు, పాపం చేస్తున్నారు. అట్లాగే వారి జీవితం కొనసాగుతుంది. కానీ వారు పరిశుద్ధత మెట్టులోనికి రాలేకపోతున్నారు. ఇశ్రాయేలీయుల ప్రజలు ఐగుప్తు దేశం నుంచి వచ్చినప్పుడు అందుట్లో అన్ని లక్షల మందిలో దేవుడికి నచ్చినాడు ఎంతమంది? ఇద్దరు, కాలేబు యెహోషువ. అన్ని కోట్ల జనాభాలో ఎంతమంది అని? ఇద్దరైనా దేవుని ప్రేమించింది, ఇద్దరైనా దేవుని అర్థం చేసుకుంది, ఇద్దరైనా దేవుడితో నడిచింది, ఇద్దరైనా దేవుని యొక్క స్వరాన్ని ఉంది, ఇద్దరైనా దేవుని స్వరం విని మాదిరికరంగా మాకు ఇద్దరేనండి. అన్ని లక్షల మందిలో ఇద్దరే దేవుడు తెలుసుకున్నారు. కడవాడు ఎవరు కూడా. ఈ రోజు కూడా అదే పరిస్థితి నడుస్తుంది. ఈరోజు కూడా అదే పరిస్థితి. నువ్వు సంఘానికి వస్తున్నావు, కానీ సంఘానికి వస్తున్న నీవు కాలేబు వలె మంచి మనస్సు కలిగి ఉన్నావా లేదా? నువ్వు సంఘానికి వచ్చి వెళ్ళిపోతున్నావు, అది నేను సంఘానికి వెళుతున్నాను అనుకుంటున్నావు, కానీ సంఘంలోకి వచ్చిన నిన్ను ప్రేమించే వ్యక్తి నీ వైపు చూస్తున్నాడా లేదా? మన వైపు చూసే దేవుడు అంటున్నాడు,
నీవు సంఘానికి వెళుతున్నావు కానీ నాలో నీవు లేవంటున్నాడు. అందుకు ఆ ప్రేమ స్వరూపం కలిగిన దేవుడు ఈ మనుషులు మార్పు చెందిన గనక వీరికున్న పాపాన్ని కొట్టివేయడానికి ఆయనే ఈ లోకానికి రాగలి. ఆయన రాకపోతే ఒక్కడు పరలోకం వెళ్ళాడు. ఆయన రాకపోతే ఒక్కడు కుటుంబం కూడా కట్టబడదు. ఆయన రాకపోతే ఒక్కరి జీవితంలో కూడా ఆశీర్వాదం ఉండదు. ఆయన రాకపోతే ఒక్కడు కూడా సమాధానము నెమ్మది. ఆయన ఎందుకు వచ్చాడు? యెషయా 53:2 మీరు తొందరగా చదివితే నేను తొందరగా ఒక్కరు చదువుతాను. యెషయా 53:2 మై పట్టుకుని చదవండి. లేత మొక్క వలెను ఎండిన భూమిలో మొలచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూచి అపేక్షించున్నట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయను మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించిన వాడుగాను మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతిమి. ఆయన ఏమయ్యాడంటే తునీకరించబడ్డాడంట. ఆయన ఎవరి చేత తునీకరించబడ్డాడు? మనుషుల చేత తునీకరించబడ్డాడు. ఆయన లేత గడ్డి అప్పుడే పచ్చని లేత గడ్డి వలి ఆ ఎండిన భూమిలో వర్షం పడినప్పుడు లేత గడ్డి ఎంత చక్కగా ఉండదు. వాటిపైన ఒక మంచు పడినప్పుడు, సూర్యుడు ప్రవహించినప్పుడు ఆ మంచుకి ఆ ఆకు మీద కిరణాలు ముత్యములాగా అప్పుడే లేత గడ్డి వలె పరలోకములో తండ్రి దగ్గర ఉన్న కుమారుడు అంట. ఆ తండ్రి భూమి మీదకి రావడానికి ఒక మాట అంటున్నాడు. ఆయన ఏం చేశాడంట? తునీకరించాడు. ఈ రోజున యావత్తు ప్రపంచం తునీకరించింది. ఆయన ఈ రోజున యావత్తు ప్రపంచం తునీకరించిన ఆయన మాత్రము నీకోసమేమయ్యాడు? వ్యసనాకాంతుడైనాడు. నీకోసమేమయ్యాడు? వ్యసనము. కొంతమంది తాగుడికి వ్యసనం అవుతారు, కొంతమంది వ్యభిచారానికి వ్యసనం అవుతారు, కొంతమంది దొంగతనానికి వ్యసనం అవుతారు, కొంతమంది పాపానికి వ్యసనం అవుతారు. నా ప్రభు అయితే నిన్ను విడిపించడానికి ఏమయ్యాడు? వ్యసన పడుతున్నాడు, వేదన పడుతున్నాడు, దుఃఖపడుతూ ఉన్నాడు. మనోప్రీతిగా నిన్ను విడిపించాలని ఆయన ఏం చేస్తున్నాడు? ఆయనకే హల్లెలూయా పిచ్చ ప్రేమ అండి. పిచ్చ ప్రేమ. ఆ ప్రేమను మనము అసలు దాన్ని జ్ఞాపకం చేసుకోలేదు. ఆ పిచ్చ ప్రేమ అయింది. ఎటువంటి ప్రేమ అంటే ఆయన మర్చిపోయి, ఆయన స్థితిని మర్చిపోయి ఆ ప్రేమలో ఆయన ఏం చేస్తున్నా కూడా మౌనంగానే ఉండిపోయాడు. ఎందుకంటే నువ్వు రక్షింపబడాలి, నువ్వు విడిపించబడాలి, నీ బ్రతుకు మార్చబడాలి. ఆ గొప్ప ప్రేమను బట్టి ఆయన వ్యసనం ఎంత వ్యసనాకాంతుడైపోయాడు. ఒక త్రాగుబోతు దగ్గరికి వెళ్ళి అయినా త్రాగుడు మారు అంటే అతను రేపు మానేస్తా అంటాడు. కానీ అతడు త్రాగుడు మానలే. నా ప్రభు అయితే నా తండ్రి అంటున్నాడు, నాయనా నువ్వు లేత గడ్డి వలె ఉన్నావురా, నువ్వు లేత గడ్డి వలె చిగురించబడుతున్నావు, నీవు వ్యసనాకాంతుడు వలె ఆ ప్రజల కోసం నిన్ను నువ్వు నలగొట్టుకోవడానికి, నిన్ను నువ్వు అప్పగించుకోవడానికి నీవు మూలరాయిగా సిద్ధమవుతున్నావని చెప్పి ఆ తండ్రి ఎంత వేడుకున్నా వ్యసనాకాంతుడు అయిపోయాడు. తన పరిస్థితిని మర్చిపోయి దీన్ని రక్షించడానికి ఆయన గొర్రె వలె నిలబడ్డాడంట. హల్లెలూయా.
ఆయన గొర్రెవలె నిలబడితే గొర్రె కత్తి చదవమ్మా, చదువుతాను. నిశ్చయముగా ఆయన ఏం చేశాడంటే నిశ్చయముగా ఆయన నిశ్చయముగా. ఒక భార్యకు రోగం వచ్చిందనుకోండి, ఒక భర్తకు రోగం వచ్చిందనుకోండి, ఒక బిడ్డకు రోగం వచ్చిందనుకోండి, లేకపోతే ఒక తండ్రికి తల్లికి రోగం వచ్చిందనుకోండి, కొంతసేపు కొన్ని దినాలు చూసిన తర్వాత వారికి ఏం పడుతుంది? విసుగు పడుతుంది. 38 సంవత్సరాల నుండి కోనేటి కాడ ఆ ఒక నది కోనేటి చెరువు గట్టు మీద పడేసి వెళ్ళిపోయింది భార్య. కుటుంబం విడిచిపెట్టి వెళ్ళిపోయింది, బంధువులు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఎవరు ప్రేమించరా, ఎవరు కూడా ప్రేమించరా. ఆ కోనేటిలోనికి దేవుని దూత సంచరించినప్పుడు, నీళ్లు కదుల్చున్నప్పుడు ఆ నీటిలోకి మొట్టమొదటిగా ఎవరు దిగుతాడో వాడు స్వస్థపరచబడతాడంట. ఆ 38 ఏళ్ల నుంచి అక్కడే కూర్చున్నాడు, 38 ఏళ్ల నుంచి అక్కడే జీవిస్తున్నాడు. కానీ ఎవ్వరు కూడా అతన్ని ప్రేమించలేదు. కట్టుకున్న భార్య అయిండొచ్చు, తల్లిదండ్రులు అయిండొచ్చు, వాళ్ళు వదిలి వెళ్ళిపోయారు. కానీ నా ప్రభు అతడు ఎందుకు ఎత్తుక్కుంటూ వచ్చాడు. అది ప్రేమ. ఈరోజు నీ దగ్గరికి ఎత్తుక్కుంటూ వచ్చాడు. నీవేమి భక్తిపరుడు కాదు, నేనేమి భక్తిపరుడు కాదు. నీవేమి పరిశుద్ధులు కాదు, నేనేమి పరిశుద్ధుని కాదు. మనందరం కూడా గాఢంధకారపు లోయల్లో ఉన్నాం. మనందరం కూడా పాపమనే ముసుగులో ఉన్నాం. మనందరం కూడా ఎంత దరిద్రమైన జీవితంలో, అంటరాని జీవితంలో ఉన్నామో, మనందరి కోసం ఆయన ప్రయాసపడ్డాడు. హల్లెలూయా. మనందరి కోసం ప్రయాసపడ్డాడు. ఆ 38 ఏళ్ల దగ్గరికి వచ్చి అంటున్నాడు, అయ్యా ఈ దినమును స్వస్థపరచగొరుచున్నావా అంటే ఆ వ్యక్తి అంటాడు, అయ్యా నీళ్లు కదిలించబడుతున్నాయి, దేవుని దూతలు నీళ్లు కదిలించబడుతున్నాయి, కానీ నేను దిగలేకపోతున్నాను, నన్ను దింపేవారు ఎవరు లేదయ్యా అంటే నా ప్రభు అంటున్నాడు, ఇప్పుడే నీ పరుపులను వెతుక్కొని వెళ్ళము, నమ్ముతావా అన్నప్పుడు అతడు నమ్మగలిగాడు గనక ఉన్న స్థితిలోనే స్వస్థత అనుగ్రహించే దేవుడు. ఈరోజు నా ప్రభు అంటున్నాడు, నీ వ్యసనముల కోసం ఆయన ఏమయ్యాడండి? గాయపరచబడ్డాడు. ఎంత గాయపరచబడ్డాడంటే ఆయన పిచ్చోడైపోయి యోహాను పత్రికలోకి వస్తే ఒకసారి 3వ అధ్యాయంలోకి రండి, 16వ వచనం చదవండి. యెషయా 53లోనే ఉంది. యెషయా 53లో నుండి పత్రికలోకి వచ్చినట్లయితే 3వ అధ్యాయము 16వ వచనం. ఆయన మన నిమిత్తము దీని వలన ప్రేమ ఎట్టుదని తెలుసుకున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన మన నిమిత్తం ఏం పెట్టాడంట? ప్రాణం పెట్టాడు. సొంత భార్య రోగంతో ఉంటే భర్త ప్రాణం పెట్టమంటే పెడతాడా? చెప్పడానికి నేను ప్రాణం పెడతా అంటాడు, నేను ప్రాణం పెడతా అంటాడు. కానీ ఎవడు ప్రాణమును పెట్టలేదు, ఎవడు ప్రాణాలు పెట్టలేదు. ఎందుకంటే అనడానికి వరకే కానీ చేయడానికి దమ్ము సరిపోదు. అనడానికి వరకే కానీ ఎవరికి కూడా దమ్ము సరిపోదు. అందుకంటాం, నీకోసం నేను ప్రాణం పెడతా, నీకోసం నేను ప్రాణం పెడతా, నీకోసం నేను ప్రాణం పెడతా, నీకోసం నేను ప్రాణం పెడతా. నీకోసం ఆయన ప్రాణం పెట్టాడు. తన ప్రాణాన్ని లెక్క చేయకుండా తన సర్వస్సుని ఖర్చు అయిపోయాడు. ఈరోజు నా ప్రభు తన సర్వస్వం. ఈరోజు నువ్వు వస్త్రం కట్టుకుంటున్నావంటే ఆయన ఇచ్చిన వాత్సల్యత,
ఆయన ఒంటి మీద తన వస్త్రాన్ని పోగొట్టుకున్నంత వరకు కూడా వస్త్రహీనుడైపోయాడు. పరిస్థితి తన ప్రాణాన్ని లెక్క చేయకుండా సంఘాన్ని కాపాడడం కోసం తను ఏమైపోయాడు? కొవ్వొత్తులాగా కరిగిపోయాడు. ఈ రోజు నా ప్రేమమైడు అంటున్నాడు, నిన్ను ప్రాణం పెట్టమంటం లేదే, రక్తం చిందించమంటం లేదే, నా కోసం నిన్ను కేకలు వేయమంటలేదే. ఆయన అంటున్నది ఒకటే, నన్ను నీవు ప్రేమించు, నువ్వు నన్ను వెంబడించు, నా స్వరము విని దానిని బట్టి సరి చేసుకొని నిత్యరాజ్యములోనికి నీవు సిద్ధపడక. ప్రియమైన దేవుని బిడ్డ, తన ప్రాణము లెక్క చేయలేదంట. ఎందుకు లెక్క చేయలేదంటే ఆయన నిన్ను కన్నాడు. ఆయన నిన్ను కన్నాడు కనుక కన్న తండ్రి నిన్నేం చేయబోతున్నాడండి? పోషించడానికి, కన్న తండ్రి నిన్ను కాపాడడానికి, కన్న తండ్రి నీ బాగోతాలు చూసుకోవడానికి పైనుంచి నేను వెతుకుతూ ఉన్నాడు. హల్లెలూయా, వెతుకుతూ ఉన్నాడు. అంటున్నాడు, తన ప్రాణమును పెట్టిన గనక దీని వలన ఆయన ప్రేమేంటో తెలుస్తుంది. ఈ లోకంలో మానవుని కోసం ఏ దేవుడు కూడా చనిపోడు, ఏ వ్యక్తి కూడా నశించిపోడు, ఏ వ్యక్తి కూడా కృంగిపోదు. ఆయన ఎందుకు తన ప్రాణాన్ని కొట్టాడంటే ఆ ప్రాణములో ఆ ప్రాణం యొక్క విలువ ఏంటంటే, ఆ ప్రాణం యొక్క త్యాగం ఏంటంటే, ఆ ప్రాణం యొక్క అమూల్యమైనది ఏంటంటే ఆయన నీతిమంతుడు కనుక. హల్లెలూయా, ఆయన పరిశుద్ధమైన దేవుడు, ఆయన వివాహమైన యవన పురుషుడు. అందుకే వేదాల్లోకి వెళ్ళినప్పుడు వేదాలలో యవన పురుషుడు అగదు అంటే గొర్రె వలె తలదించుకొని రక్తము చిందించి పాపకర్మ రక్త మోక్షము విడుదల. పాపానికి రక్తాన్ని చిందించమన్నారు గనక అది గొర్రె పిల్ల రక్తము, అది కోడి రక్తము, పావురుపు రక్తము, ఏ రక్తం వల్ల నీ పాపం కడగబడదు, ఏ రక్తం వల్ల నువ్వు పరిశుద్ధుడవు, ఏ రక్తం వల్ల నువ్వు విమోచకుడవు, కేవలము అతడు పొందిన దెబ్బల చేత, అతడు గాయముల చేత, అతడు నలగొట్టబడు చేతే, నీ ఆ రక్తం చేతైతే నేను శుద్ధీకరణ అవుతాను. ప్రియమైన దేవుని బిడ్డ, ఇది ముందు నా ప్రభు అంటున్నాడు, ఆయన ప్రాణం పెట్టి నేను కొనుక్కున్నాడు. అది దేవుని ప్రేమ. ఆ ప్రేమను నీవేమై ఉండాలంటే ఎడతెగక జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరో ఒకసారి సహాయం చేస్తే నువ్వు 100 సార్లు అంటావే, ఏమండి నాకు ఆయన సహాయం చేశాడు, నాకు ఆయన సహాయం చేశాడు అంటావే. చివరికి ఆయన నీ బ్రతుకును మార్చాడు, నీ జీవితాన్ని మార్చాడు, నిత్య జీవాన్ని ఇచ్చాడు. నిత్య జీవములో ఆయన జీవ కిరీటాన్ని ఇవ్వబోతున్నాడు. ఆయన సింహాసనం మీద పక్కన కూర్చోబెట్టుకుంటున్నాడు. ఎందుకంటే గొప్పగా ప్రేమించేవాడు ఎవరు కూడా లేదు. అందును బట్టి నా ప్రభు అంటున్నాడు, తన ప్రాణమును నీ కోసం పెట్టినాడు. తన ప్రాణము లెక్క చేయకుండా నాగల సాళవలే దున్నబడింది. చిన్న గాయం అయితే మనం ఏమైపోతున్నాం? తలడిల్లిపోతున్నాం. చిన్న గాయాలకి ఓకే వేదన పడిపోతున్నాం. మరి 12 అరకలుగా ఆయన గాయాలు ఏమైపోయినాయి? చేర్చబడి, నాగల సాళవలే చేర్చబడింది. ఎందుకు అంత త్యాగం చేశాడంటే నీవు ఆయన రక్తములో కడగబడి. ఎప్పటి వరకు అంటే ఆయన శిలువ మీద వేలాడేస్తున్నప్పుడు ఆయన పక్క బళ్ళుగుతో పొడితే ఏమొచ్చినాయి? నీళ్ళు వచ్చినాయి. అంటే ఆయన లోపల ఏం లేదు? రక్తము. ఆయన అంటాడు, నాలో ఉన్న యావత్తు రక్తము ఇచ్చి నేను కొనుక్కున్నాను అంటున్నాడు. కనుక ఆ గొప్ప ప్రేమామయుడైన ప్రభువుని ఏదో ప్రేమిస్తున్నాము, ఏదో ఆయన వెంబడిస్తున్నాము, ఏదో ఆయనలో జీవిస్తున్నామంటే మోసం చేసినట్టే. మోసం చేసినట్టే. నీ అవసరాలు తీర్చుకొని దాటిపోతున్నావు, నీ అవసరాలు తీర్చుకొని వెళ్ళిపోతున్నావు.
నీ అవసరాలు తీసుకొని వెళ్ళిపోతున్నావు. ఆయన బాధపడు, కానీ కృతజ్ఞత కలిగి జీవించిన వాడే నిత్య జీవనకు వారసుడు. కృతజ్ఞత కలగబడుతున్నాడు. నీ కోసం ప్రాణం పెట్టి నేను శత్రువు ఓటుల నుంచి విడిపించి ఈ లోకముల నుంచి నేను తప్పించి నిత్య రాజ్యాన్ని అనుగ్రహించి నా పక్కన నిన్ను కూర్చోబెట్టుకోవడానికి అవకాశం ఇచ్చాను కనుక నన్ను జ్ఞాపకం చేసుకోవాలి. వేదనతో వ్యసనముతో నీ పాదాల దగ్గరికి వచ్చి ఆయన సంచరిస్తూ ఉన్నాడు. ఆయన సంచరిస్తూ ఇంకా తప్పిపోయిన గొర్రెల కోసం, ఇంకా పాడైపోయిన గొర్రెల కోసం, ఇంకా చెదిరిపోయిన గొర్రెల కోసం, ఇంకా వ్యాధులతో దుఃఖముతో ఉన్న గొర్రెల కోసం ఆయన వ్యసన పడుతూ అంటున్నాడు. నేను పొందిన చదవమ్మా. అతడు పొందిన దెబ్బల చేత ఇప్పుడు నీవు అతడు పొందిన దెబ్బల చేత నువ్వు రక్షింపబడ్డావా, లేకపోతే నీ కోసం ఎవరైనా దెబ్బలు పొందారు? ఏ దేవుడు కూడా నీ కోసం ఒక్క గాయాన్ని కూడా పెరగలేదు. ఏ దేవుడు కూడా నీ కోసం ఒక్క రక్తపు పొట్టును కూడా విడుదలవచ్చు. ఆయన పొందిన దెబ్బలు చెప్పండి. ఎన్ని దెబ్బలు ఆయన్ని కొడతానే ఉన్నారు, ముఖం మీద కుదురుతానే ఉన్నారు, ఒమ్ము పోస్తానే ఉన్నారు, అవమానం చేస్తూనే ఉంటే ఏ మాత్రం కూడా ఆయన నోరు. మరి ఈ రోజున నీ నోరు ఎలా మాట్లాడుతుంది? ఈ రోజు నీ నోరు ఎలా మాట్లాడుతుంది? ఈ రోజు నీ నోరు ఎలా విస్తరించబడుతుంది? ఆయన కట్టబడిన గాడిద వలె ఆయన ఏమయ్యాడు? వారు కట్టబడ్డాడు. మౌనమైపోయి మోగోడైపోయి నోరు కలపలా. ఒక్కొక్క గాయము శరీరాన్ని చీల్చివేస్తుంటే కన్నీళ్లు భూమి మీద విడుచుచున్నాడే కానీ నోట్లో నుంచి ఏ మాట కూడా అంతగా నిన్ను ప్రేమించి అంటున్నాడు. ఆ ప్రేమమైన నేను పొందిన ఈరోజు కూర్చోడానికి నీకు ఆయన ద్వారం తెచ్చంటున్నాడు. నేను పొందిన దెబ్బల చేత నేను ఇక్కడికి వచ్చాను. నన్ను సిగ్గుపరిచావు, నన్ను అవమానపరిచావు. ఈరోజు నేను పేరు పెట్టి నిన్ను పిలుచుకున్నాడు. ఆయన పిలుచుకున్న నీవు సంఘములు ఎలాగున్నావు? సంఘం కోసం ప్రాణం పెట్టి సంఘం కోసం త్యాగం చేసి అంటున్నాడు. నిజంగా నేను నీ కోసం ప్రాణం పెట్టాను గనక నువ్వు ఎలా ఉన్నావంటే పేతురు ప్రభువును చూశాడు, ప్రభు కార్యాలు చూశాడు. అప్పుడు పేతురు అంటున్నాడు, అయ్యా నేను మలినమైన వాడినయ్యా, నేను పాత్రుడిని కానన్నాడు. పేతురు నా గొర్రెలను మేపడానికి నువ్వు వచ్చాడు. వలలు విడిచిపెట్టాడు, తన పాత జీవితాన్ని విడిచిపెట్టాడు, తన పాత జీవితాన్ని వ్యసనాన్ని విడిచిపెట్టి ప్రభువుని వెంబడించాడు. సముద్రం పైన నడిచాడు, ఆయనతో పాటు చక్కగా నడిచాడు. కానీ ఆయన అప్పగించే సమయం వచ్చింది. అంటే శ్రమల సమస్య వచ్చినప్పుడు అంతటి పేతురును ఒక్కసారి చూద్దాం. లూకా సువార్త 22:33. లూకా సువార్త 22:33-34. అయితే అతడు ప్రభువా నీతో కూడా చెరలోనికి మరణమునకు వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నానని ఆయనతో అనగా. చాలండి. ఏమంటున్నాడు ఇక్కడ పేతురు? అయ్యా నీతో కూడా చెరలోనికి వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా. అయితే అతడు ప్రభువా నీతో కూడా చెరలోనికి మరణమునకు వెళ్ళుటకు ఎలా ఉన్నాడంటండి? ఎలా ఉన్నాడంటండి? ఎలా ఉన్నాడమ్మా? సిద్ధముగా ఉన్నాడు. ఈ రోజున నీవు కూడా సిద్ధంగా ఉన్నావా?
ఒకేసారి ప్రభువును అప్పగించిన తర్వాత ఆ పేతురు నోట్లోంచి వచ్చిన మాట చూద్దాం. అదే అధ్యాయంలోకి వచ్చినప్పుడు 57వ వచనము 58వ వచనం చూద్దాం. అందుకు పేతురు అమ్మాయి, ఆ. నేను అతన్ని ఎరుగనెను. ఆ. మరి కొంతసేపటికి ఆ. మరి ఒకడు అతని చూచి, ఆ. నీవును వారిలో ఒకడవనగా ఆ. పేతురు ఆ. పోయి ఉమ్. నేను కానలను. ఆ. ఇంచుమించు ఒక గడి అయిన తర్వాత ఆ. మరి ఒకడు ఆ. నిజముగా వీడును అతనితో కూడా ఉండెను. ఆ. వీడు గలిలయుడని దృఢముగా చెప్పెను. ఆ. అందుకు పేతురు ఆ. పోయి ఉమ్. నీవు చెప్పినది నాకు తెలియదనెను. ఉమ్. అతడింకను మాట్లాడుచుండగా 3 సార్లండి 3 సార్లు అబద్ధం ఆడాడు. 3వసారి పోయి కోడి కూసెను. ఊసే ఉంది. ఈ రోజున ప్రేమిస్తున్నాను అన్న పేతురు, ప్రాణం పెడతానన్న పేతురు, నీకోసము మరణములో సిద్ధపాటుగా ఉన్న పేతురు ఏమన్నాడండి? ఏమన్నాడు? అతనెవరో నాకు హల్లెలూయా. ఈ రోజున నీవు కూడా ఆ పరిస్థితుల్లో ఉన్నావా? దేవుణ్ణి నమ్మి దేవునితో పాటు నడుస్తూ దేవునితో పాటు నీ ప్రయాణాన్ని కొనసాగిస్తున్న నీవు ఎట్లా ఉన్నావు? ఏ రీతిగా ఉన్నావు? ఏ రీతిగా నీ జీవితం కట్టబడింది? ఏ రీతిగా నీ జీవితం అలంకరించబడింది? ఏ రీతిగా నువ్వు ప్రభువులో జీవించగలుగుతున్నావు? ఆయన అంటున్నాడు, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నానయ్యా అని ఏమన్నాడండి? నేను నీతో కూడా చెరలోనికి రావడానికి సిద్ధముగా ఉన్నాను. చాలా మంది అంటారు, ప్రభువుని నమ్మండి నీ సమస్యలన్నీ తీరిపోతాయి అన్నారు. తప్పది, చాలా తప్పు మాట. మీరు వస్తే గొప్పగా ఆశీర్వదించబడతారు, అది తప్పే. మీరు వస్తే ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిపోతారన్నారు, అది తప్పే. నా ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, నీవు నన్ను ఎరిగి అన్ని విడిచిపెట్టి వస్తేనే కానీ నువ్వు ఆశీర్వదించబడవు. నువ్వు పాపములో ఉంటే ఎలా ఆశీర్వదించబడతావు? ఈరోజు పాపం ఒప్పుకోవక్కల్లా, పరిశుద్ధత అక్కర్లా, లోకాన్ని విడిచిపెట్టక్కల్లా, నువ్వు దేవుని వదలకపోతే చాలు గొప్పడివి. కానీ ప్రభు అంటున్నాడు, నువ్వు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము నువ్వు రక్షణ తీసుకోవాలంటే నీతి చేత చెల్లించు. ముద్ర వేయబడకపోతే నేను దీవించను. చూడండి ఎంతగా మనుషుల్ని మాయ చేస్తున్నారు. కానీ ప్రభు అంటున్నాడు, ఈ మాయ లోకముల నుండి నువ్వు బయటికి రావాలంటే నువ్వు పాపముల నుంచి బయటికి. పేతురు ఒకేసారి అన్నాడు, అయ్యా నీ కోసం నేను. ఎన్నిసార్లు మనం తీర్మానాలు చేసుకున్నాం, అయ్యా ఇక్కడి నుంచి నేను తప్పు చేయనయ్యా, ఇక్కడి నుంచి నేను తప్పు చేయనయ్యా, ఇక్కడి నుంచి నేను అలా మాట్లాడనయ్యా, ఇక్కడి నుంచి నేను నడవనయ్యా, ఇక్కడి నుంచి నేను అలాగా ఆ రీతిగా జీవించనయ్యా అని ఎన్నిసార్లు మనము పేతురులాగా పొందుకుంటాం, పేతురులాగా మనం తిప్పుకుంటాం, పేతురులాగా మనం జీవించుంటాం. ప్రియమైన దేవుని బిడ్డ, అతను అన్న మాట అన్నాడు, అయ్యా నేను నీతో కూడా చెరలోకి సిద్ధంగా ఉన్నానన్నాడు. చెరలో కంటే దేనినైనా శ్రమలను పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నానన్నాడు. సమస్య రాగానే వెనక్కి వెళ్ళిపోయాడు. నిజమైన ప్రేమదా? లేదండి. నిజమైన ప్రేమ ఏదంటే ఆయన నిజంగా మీకోసమైన దెబ్బలను అనుభవించాడు. నిజంగా ఆయన గాయపరచబడ్డాడు కనుక ఈ రోజున నిజమైన దేవుళ్ళు నీవు నిలిచి ఉండాలంటే నీవు పేతురు వలె నీ భక్తుడు. పేతురు మార్పు చెందిన భక్తి కావాలి. ఉన్న స్థితిలో పేతురు ఏమైపోయాడంటే, ఎప్పుడైతే ప్రభు చూసినట్టు చూద్దాం, అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచెను. ఏమయ్యా నన్ను ప్రేమించానన్నావే, నా కోసం ప్రాణం పెడతానన్నావే, నా కోసం శ్రమలో నిలుచుంటానన్నావే, నా కోసం శోధనలో పరిగెత్తుతానన్నావే, నన్ను అప్పగించబడిన ఆ రాత్రి నీవు నేనెవరో
తెలియదన్నావు. నేనెవరో తెలియదన్నా. నన్ను ఎప్పుడు చూడలేదన్నావే అని ప్రభు అడగల. పేతురు వైపు చూస్తున్నప్పుడు పేతురు అంట వేదనతో దుఃఖముతో చదువు ఏమి చూడండి, వెలుపలకు పోయి సంతాపపడి ఏడ్చిన. లోపలికి వెళ్ళిపోయి, అయ్యా నేను నిన్ను అప్పగించానయ్యా, నేను నీకు మోసం చేశానయ్యా అని సంతాపపడి ఏడ్చి తన జీవితంలో ఒక మంచి వ్యక్తిని అప్పగించానని చెప్పి దుఃఖాక్రాంతుడయ్యాడు. పేతురు మార్పు చెందాడు, ఏడ్చాడు. నీకు సంతాపపడి ఏడ్చే అనుభవం ఉందా? నీ పాపములు కడుక్కునే ఆ వేదనలు నీవు ఉన్నావా? నీవు దేవుని ప్రేమను ఎరిగి ఆ ప్రేమను మరుగున చేయకుండా పరిశుద్ధతలో కాపాడుకోగలుగుతున్నావా? దేవుని మందిరానికి నువ్వు రాగలుగుతున్నావు, కానీ నిత్య రాజ్యానికి నువ్వు వెళ్ళగలుగుతావా? నిత్య రాజ్యంలో నువ్వు అడుగు పెట్టగలుగుతావా? నిత్య రాజ్యానికి నువ్వు వారసురాలు అవుతావా? నిత్య రాజ్యంలో నీ సింహాసనము అలాగే ఉందా? నిత్య రాజ్యంలో నీ కిరీటం ఉందా లేదా అని మనం చూసుకున్నట్లయితే, మన హృదయాన్ని మనం పరీక్షించుకున్నట్లయితే దేవుని ఎంతో ప్రేమించగలుగుతున్నాం. ప్రేమైన దేవుని బిడ్డ, ఆయన ప్రేమించే విషయంలో తన ప్రాణాన్ని లెక్క చేయలేదు. సంఘం కోసం తన ప్రాణాన్ని లెక్క చేయకుండా ఖర్చు పెట్టంటున్నాడు. ఇదిగో నువ్వు బాధల్లో ఉన్నా, దుఃఖముల్లో ఉన్నా, వేదనలో ఉన్నా నేను నీ పక్షముగా నిలుచున్నానంటూ, నేను పొందిన దెబ్బల చేత నీకు స్వస్థత కలుగును. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. తనలో ప్రతివాడును తనకిష్టమైన అంతగా ఆయన త్యాగం చేస్తే మనకిష్టమైన త్రోవల్లో మనం నడుస్తున్నాం. ఇదేనా దేవుని చిత్తమైన త్రోవలో నడుస్తున్నామా? లేదంటే 40 సంవత్సరాలు మారతారు, మార్పు చెందుతారు, లోపడతారని 40 సంవత్సరాలు ఆయన వెతికాడు, కానీ ఎక్కడా కూడా మార్పు. వారి సొంత ఆలోచనలతో నడిచాడు. కానీ నా ప్రభు అంటున్నాడు, ఈ రోజున నువ్వు పేతురు వలె సంతాపపడతావా? ఇక నేను నడవను ప్రభువా, నీవు నా కోసం ప్రాణం పెట్టినావు కనుక ఆ ప్రాణం యొక్క విలువను ఎరిగి నేను నీ కోసం నిలుచుంటాను ప్రభువా, నీ కోసం జీవిస్తాను ప్రభువా, నీ కోసం బ్రతుకుతాను ప్రభువా, నీ రాజ్యములో నీ సింహాసనమందు నేను కూర్చుంటాను ప్రభువా అని నీవు నిబంధన చేసుకున్నప్పుడే ఏక జీవితము నూతనపరచబడు. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు నూతనపరచబడాలి అంటే నువ్వు చేసుకునే నిబంధన, ఆ ప్రేమను మనం ఏమై ఉండాలంటే, ఆ వ్యసనకాంతుడైన నేను ఎంత ప్రేమించాడో నీవు కూడా అంతగా ఆయన ప్రేమించినప్పుడు నీలో ఏముండదు? స్వార్థం ఉండదు, నీలో ఏముండదు? అసూయ ఉండదు, నీలో ఏముండదు? పగలు ఉండవు, నీలో ఏముండదు? ఈ లోకం ఉండదు. నీలో ఏముంటదంటే నిత్య స్వరూపి అయిన దేవుని యొక్క ప్రేమ. ఆ ప్రేమ నీలో ఉన్నప్పుడు నువ్వు దీపస్తంభం పైన ఉంటావు. ఆ ప్రేమ నీలో ఉన్నప్పుడు నువ్వు దీపస్తంభం పైన నిలుచుంటావు. ఆ ప్రేమ నీలో ఉన్నప్పుడు నువ్వు అనేక మందికి వెలుగుగా కనబడతావు. ఆ ప్రేమలోనికి రావాలంటే ఈ లోకాన్ని నీవు విడిచిపెట్టాలి. ఎందుకు విడిచిపెట్టాలంటే అందులో ఉండే నిజమైన ప్రేమ నీవు చూడలేము. ఎందుకంటే నిజమైన ప్రేమను చూడాలంటే నిజమైన వ్యక్తి నీలో నిలుచుంటాడు. అలా నిలుచున్నప్పుడు ఆ ప్రేమను నీవు చూడగలుగుతావు. వ్యవహానిగా యేసు ప్రభుని ఏ ప్రేమను చూశాడో తెలియదు, కానీ ఆ ప్రేమను బట్టి అంటున్నాడు, లోకములో ఎంతో ఆయన ప్రేమ సముద్రపు లోతైన చెప్పొచ్చేమో కానీ దేవుని ప్రేమకు లోతు చెప్పలేదు.
ఆ వ్యక్తి అంత ప్రేమించగలిగాడు గనక ఆ ప్రేమను బట్టి అంటున్నాడు ఆయన ప్రేమ స్వరూపి. ప్రేమ స్వరూపి ఎంత ప్రేమిస్తున్నాడు. నీ ప్రతి అవసరం తీర్చడానికి నీకంటే ముందుగా ఉంటున్న ఆయన్ని నువ్వు ప్రేమించలేకపోతున్నావు గనక నేను దేనిని కూడా అందుకోలేకపోతున్నావు, దేన్ని కూడా పొందుకోలేకపోతున్నావు, నువ్వు దేనిలో కూడా తృప్తిపరచబడలేకపోతున్నావు. ఎందుకు నిమిత్తం అంటే నిజమైన ప్రేమ నీలో నాలో లేకపోతా. నీ సొంత ఆలోచనలు వెళుతున్నావు కానీ దేవుని చిత్తంలో వెళుతున్నావా? దేవుని చిత్తానుసారంలో నువ్వు జీవించగలుగుతున్నావా? దేవుని చిత్తంలో నీవు ఉండగలుగుతున్నావా? దేవుని చిత్తంలో నీవు మాట్లాడగలుగుతున్నావా? దేవుని చిత్తంలో నీవు అన్నిటి మీద ఆయనలో జీవించగలుగుతున్నావా? అందుకు ప్రేమైన దేవుని బిడ్డలారా, అందుకు అంటున్నాడు నిన్ను కొనుక్కున్నవాడు అంటున్నాడు, నిన్ను వెంబడించేవాడు అంటున్నాడు. పత్రికల్లోకి వస్తే 4వ అధ్యాయంలోకి వస్తే 4వ వచనంలో చక్కటి మాట్లాడు, మీలో ఉన్నవాడు. హల్లెలూయా. ఎవరంటే అండి? ఇప్పుడు నిన్ను కొనుక్కునే తండ్రి అంటున్నాడు మీలో ఉన్నాడండి. ఎక్కడున్నాడు? మీలో ఉన్నాడు. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవారి కంటే ఇప్పుడు నీలో ఎవరున్నారు? ప్రేమ స్వరూపైన యేసయ్య ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఇప్పుడు మీలో ఆయన ఉంటే నీ క్రియలేమో ఉండాలి, నీ క్రియలు మార్పు చెందాలి, నీ క్రియలు మార్పు చెందాలి, నీ క్రియలు నూతనపరచబడాలి, నీ క్రియలు అవునంటే అవును, కాదంటే కాదు అని నిబంధన కలిగిన వ్యక్తిగా ఉండాలి. ప్రేమైన దేవుని బిడ్డ, నీవు దేవునిలో ఉన్నావని చెప్పడానికి ఒకటే, నీలో ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఆయన అన్నాడు, నేను ప్రాణం పెట్టి కొనుక్కున్న నా సంఘములో నేనున్నాను. ఆయన ఆనందపడుతున్నాడు గనక నా తండ్రి అంటున్నాడు నేను కొనుక్కున్నాను గనక, వెలిచి నేను కొనుక్కున్నాను గనక నువ్వేం చేయమంట? ఏం చేయమంట? 3వ అధ్యాయంలో చదువుదాం. అదే 3వ అధ్యాయంలో మనం చదివినప్పుడు ఆయన చక్కటి మాట అంటాడు. 4వ వచనం చదవము. పాపము చేయి ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించు. ఎవరంట? పాపము చేయి ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపమును తీసివేటికై ఆయన ప్రత్యక్షమైనది మీకు తెలియను. ఆయనందు పాపమేమీ లేదు. ఆయనందు నిరీక్షించేవాడు ఎవడు కూడా, ఆయనందు నిరీక్షించేవాడు ఎవడు కూడా ఇప్పుడు పాపం చేయకుండా ఉండాలని ప్రభు. ఆ ప్రేమ స్వరూపైన దేవుడు అంటున్నాడు నువ్వు పాపము లేకుండా కనబడు. నీలో పాపం ఉండకూడదు. పాపము నీలో ఉన్నట్లయితే నువ్వు నిత్య జీవంలోనికి వెళ్ళలేవు. ఏ నోటుతో ఉమ్మేశారో రేపటి దినవంతా ఆయన అంటున్నాడు నేను నా నోటుతో కూడా నేను ఉమ్మివేయి ఉద్దేశించుచున్నానయ్యా, జాగ్రత్త. ఆయన నీకోసం ఉమ్మివేయబడ్డాడు, నీకోసం నలగొట్టబడ్డాడు. ఆ నలగొట్టబడిన అంటున్నాడు నువ్వు పాపం చేయకు. నీ మీద ఆయన ఎంత నమ్మకం కలిగాడో చూడండి. నీ మీద ఎంత నమ్మకం కలిగి అంటున్నాడు ఆయన. ఆ నమ్మకాన్ని బట్టి ఇదిగో ఆయన నిరీక్షించిన వాడు ఎవడును పాపము చేయడు. పాపం చేయడు. ప్రేమైన దేవుని బిడ్డ, మధ్యాహ్నకాల సమయమందు ఆ ప్రేమ స్వరూపైన దేవుడు అంటున్నాడు నీవు పాపము చేయవు గనక, నీ పాపము చేయవు గనక, నువ్వు పాపము చేయవు గనక ఈ భూమి మీద నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో ఆ ప్రేమ కలిగిన తండ్రి అదే 3వ అధ్యాయంలో మనం వస్తే 22వ వచనంలో మనం ఆయన ఆజ్ఞలు గైకొనొచ్చు. ఆయన దృష్టికి ఏమైనాడంట? యేసయ్య దృష్టికి ఇష్టమైన వ్యక్తిగా ఉన్నాడు. ఆ ప్రేమించే వ్యక్తి అంటాడు నా దృష్టికి నీవు ఇష్టమైన వాడిగా. హల్లెలూయా. ఏమైనాడంటే అండి ఇష్టమైన వాడిగా. ఎంత ఇష్టమైన వాడు అంటే ఆయన ముదిమి వచ్చే వరకు నిన్ను మోయేవాడిని నేనే గనక, తల మెరిగి వరకు ఎత్తుకునే వాడిని నేనే గనక, నేను కాపాడువాడు నేనే గనక నీవు నన్ను ఎప్పటి వరకు అంటే అండి నీ మరణాంతరముల వరకు కూడా నీవు అలా ప్రేమించగలిగేవాడు ఉండాలి. అందును బట్టి నా ప్రభు అంటాడు నీకు ఇష్టమైనవి చదవమ్మా.
ఇష్టమైనవి చేయుచున్నాము గనక మనమేమి అడిగినను. హల్లెలూయా. ఇద్దరు మంది జాగ్రత్త. నా దేవుడు అంటున్నాడు, నేను ప్రేమ స్వరూపుని గనక మీకోసం ప్రాణం పెట్టినాను గనక, మీకోసం వ్యసనాకాంతుడయ్యాను గనక, మీ యొక్క అనేకమైన అన్నిటిని పాపాన్ని నేను భరించి దెబ్బల చేత గాయముల చేత స్వస్థత మీకు అనుగ్రహించాను గనక, ఇప్పుడు మీకు ఆరోగ్యములు కలగజేసిన నేను, మీరు వారసులు కనుక, మిమ్మల్ని ఆస్వాదించేవాడను గనక, మీరు ఏది అడుగుతున్నారో అది మీకు దొరకాలంటే మీరు నా ఎదుట ఇష్టమైన వ్యక్తిగా ఉండాలి. దేవునికి ఇష్టమైన వ్యక్తిగా ఉంటే ఆయన దృష్టి నీ పైన పెడతాడు, నీ గుడారమును వర్తిల్లింప చేయబోతాడు. అందుకంటున్నాడు, ఇష్టమైన వ్యక్తిగా నీవు ఉన్నావు కనుక మనమేమి అడిగను అది ఆయన వల్లనే, అది ఆయన వల్లనే, దేవుని వల్లే మీకు దొరికేది. ఆయన వల్లే దొరికేది కనుక ఆయన పక్కన పెడితే నీకేం దొరుకుతుంది? ఆయన వెంబడించకపోతే నీకేం దొరుకుతుంది? ఆయనతో ఉండకపోతే నీకేం దొరుకుతుంది? ఈ లోకం గొప్పతనం కావాలా? ఈ లోకానికి సంబంధించి నీకు కావాలనుకుంటే మందిరానికి రావాలి, ఆయన వెంబడించక్కర్లేదు. లోకంలోనే ఉండండి. ఒక దినమందు తీర్పు వస్తుంది. దానిలో నిలబడినప్పుడు ఆయనలో ఉన్నవాడు నిత్య జీవంలోకి వెళ్తాడు, ఆయనలో లేనివాడు నిత్య నరకంలోకి వెళ్తాడు. ఆయన కోరుకుంటుంది, నా ఆజ్ఞలు గైకొనుచు ఇష్టమైనవి చేయాలంట. ఆ ఇష్టమైన ఏంటి? ప్రేమ, సమాధానము, సంతోషము, దయాళత్వము అడుగున్నాయి. ఇవున్నాయి. ఇవి మీలో ఉన్నప్పుడే నిజమైన ప్రేమ ఆయన్ని ప్రేమించారు. మీలో పాపం ఉంది, చేదరించుకోవాలి. మీలో దరిద్రత ఉంది, చేదరించుకోవాలి. నీలో దుష్టత్వం ఉంది, చేదరించుకోవాలి. నీలో వ్యసనాలు ఉన్నాయి, చేదరించుకోవాలి. నిన్ను కౌగిలించుకొని ముద్దు పెట్టి నా రాజ్యంలోకి నీవు రా అన్నాడు. వచ్చావు కనుక వచ్చిన వాడు ఆయనకి కట్టబడు. ఎవరినో సంతోష పెట్టడానికి, ఎవరినో ఆనంద పెట్టడానికి నువ్వు పాపంలోకి వెళ్ళిపోతావా? నువ్వు పాపాన్ని మరలా తగిలించుకుంటావా? నువ్వు మరలా పాపంలోనే మురికి వస్త్రాలు కలిగి ఉంటావా? నా ప్రభు అంటున్నాడు, నేను పరిశుద్ధపరిచాను, అలంకరింప చేశాను, నా తండ్రి రాజ్యంలోకి నువ్వు రావాలి కనుక ఇష్టమైనవి చేసినట్లయితే, సామెతగా ఇష్టమైన చేసినట్లయితే యోబు గ్రంథం 5వ అధ్యాయంలో పెట్టినట్లయితే చదవండి, 8వ వచనం చదవండి. యోబు గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం తొందరగా. అయితే నేను దేవుణ్ణి ఆశ్రయించదను, దేవునికే అప్పగించదను. ఆయన పరిశోధించి మళ్ళీ కొద్దిగా వెనక్కి వెళ్ళాము. ఇందాక చదివిన మాట చదువు. ఆయన పరిశీలించి మహాకార్యములను ఏంటంటే నీవు ఇష్టమైనవి చేస్తే ఆయన లెక్కలేనన్ని అద్భుత కార్యములను నీలో చేసి నీ గుడారమును వర్ధిల్లింప చేస్తాడు. ఏంటంటే ఏంటంట? ఎన్ని లెక్కలేనన్ని కార్యాలు నీ జీవితంలో జరగాలంటే ఆయన ప్రేమించాడు. ఆయన ప్రేమిస్తే అదే పేరు దగ్గరికి వచ్చాడు. రాత్రంతా మేము ప్రయాసపడ్డాం ఆయన అంటే, ఆయన చెదిరిపోయిన గొర్రెలు విడిచిపెట్టి వెళ్ళిపోయేవాడు కాదు, నాకెదురు వెళ్ళిపోయేవాడు కాదు. ఆయన మరలా వచ్చి వాళ్ళు ప్రభుని మర్చిపోయి మరలా సముద్రంలో వేటకెళ్ళిపోతే ఆయన దగ్గర నుంచుని చూస్తా ఉన్నాడు సముద్రం. ఏమయ్యా పండియా, రాత్రంతా ప్రయాసపడ్డామయ్యా, ఏమి మాకు. అప్పుడు అంటున్నాడు ఆయన, అద్దరికి మీరు వలలను చూడండి. వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయినా ఎత్తుక్కుంటూ వచ్చాడు. ఎప్పుడైతే వలలు విసిరారో
153 ఆశీర్వాదాలు ఎన్ని వాళ్ళు చూస్తుంటే కొన్ని రకాలు చూస్తుంటారు, కానీ నా దేవుడు వారి మధ్యలో ఉంటే 153 రకాలను కలగజేసి ఈరోజు నా ప్రభు అంటున్నాడు, ఇదిగో ఎన్ని ఆశ్చర్యమైన కార్యములు ఎదుట నేను చేశాను. అవన్నీ నీకు దొరికాయే గనక నువ్వు ప్రేమించేది మంచి మనస్సు కలిగిన వాడిగా ప్రభువును ప్రేమించాడు. స్వార్థపూరితమైన మనసులు నిత్యరాజ్యములకు వారసులు అనే నీలో ప్రేమ ఉన్నప్పుడు ఆయన అంటున్నాడు, నేను సర్వలోకమును నీ ఎదుట వచ్చి. నిర్దోషకాండం 28వ అధ్యాయం 1వ వచనం చదువుకొని ముగించుకున్నాం. 28వ అధ్యాయము 1వ వచనము. నీ దేవుని దేవుడా ఆ, మాట శ్రద్ధగా విని ఏం చేయమంటాడండి? శ్రద్ధగా విని దేవుని మాట శ్రద్ధగా వినండి. శ్రద్ధగా వింటే నీ జీవితం బాగుపడదు. శ్రద్ధగా విని వాక్యానికి నీవేమై ఉండాలి? విధేయత కలిగి నిన్ను నీవు లోపరుచుకొని దేవునికి అర్పణముగా నీవు కలిగినప్పుడు నువ్వు ప్రకాశించే జ్యోతి వలె ఉంటావు. అర్పించబడాలి దేవునికి. అర్పించబడినప్పుడే నీ జీవితంలో ఒక నూతనమైన కార్యాన్ని చేయాలి. శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా వినకుండా మనం అటు ఇటు పరిగెడితే దేవుని వాక్యం నీలో నిలవదు. విత్తనాలు నిలవాలంటే మంచి నేలలో ఉండాలి. మంచి నేలలో ఉండాలంటే మంచి ఒడంబడిక కలిగి ఉండాలి. మంచి ఒడంబడిక కలిగి ఉండాలంటే ఆ వ్యక్తి జీవితాన్ని దేవుడు చూడాలి గనక నిన్ను ప్రేమించిన ప్రభువున్నాడు, నేను నిన్ను మరవనే విడవనే విడవను, ఎడబాయనే ఎడబాయి. నీకు సమీపముగా ఉంటా గనక దేవుని మాట శ్రద్ధగా వినండి. మీ హృదయంలో భద్రపరుచుకోండి. ఆయన కోసం మీరు మరణించాల్సిన పని లేదు, రక్తము చిందించాల్సిన పని లేదు. దేవుని వాక్య ప్రకారం ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటూ ఆయన ఎందుకు పాపం లేని వాడుగా జీవిస్తే ఆశీర్వాదాలకు నీవు వారసుడుగాక. నీ గుడారము వర్ధిల్లుగాక. కృపద ఇచ్చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తల వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మిగిలిగా ప్రేమించు